వ్యవసాయంలో మూస పద్ధతికి రైతులు స్వస్తి పలుకుతున్నారు. కాలానికి అనుగుణంగా పంటల సాగు చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండి తక్కువ భూమిలో అధిక దిగుబడులనిచ్చే పంటల్ని ఎంచుకుంటూ శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 10 ఏళ్లుగా కూరగాయల సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, శాశ్వత పందిరిపై కాకర సాగు. సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను ఉపయోగించి మంచి దిగుబడులను తీస్తున్నారు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన రైతు అంగిన్ కృష్ణమూర్తి. 10 ఏళ్లుగా కూరగాయల సాగులో అనుభవం సంపాదించిన ఈ రైతు తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం ఎకరన్నరలో శాశ్వత కాకర సాగును చేపట్టారు. దిగుబడులు ప్రారంభమయ్యాయి. డ్రిప్ ఇరిగేషన్, అధునాతన ఎరువుల వినియోగం, సరైన కీటక నియంత్రణ వంటి శాస్త్రీయ పద్ధతులతో సాగును మరింత సమర్థవంతంగా మార్చుకున్నారు. నీటి వినియోగాన్ని ఆదా చేయడంతో పాటు పంట నాణ్యతను పెంచుతున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లలో అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా కూరగాయల వ్యవసాయం చేస్తున్నాను. కాకర, బీర, టమాటా, దొండ వ్యవసాయం చేస్తాను. ప్రస్తుతానికి నా చేలో కాకర ఉంది. కాపు కూడా చాలా బాగుంది. ఇది విత్తనం వచ్చి ప్రగతి ఈస్ట్ టు వెస్ట్ అంటారు దీన్ని. రోజు కటింగ్కి వస్తుంది. డైలీ 4 క్వింటాల వరకు కోస్తాం దీన్ని. దీనివల్ల లాభసాటిగా ఉంది నాకు ఈ వ్యవసాయం. జంగారెడ్డిగూడెం రైతు నేస్తంలో తెచ్చుకున్నాం. ఈ కాకర విత్తనం ఎకరన్నరలో వేసాం మేము. ఈ ఎకరన్నరకి 15 ప్యాకెట్లు విత్తనాలు పడతాయి. దీన్ని ముందు పందిరి వేసుకుని దుక్కు దున్నుకుని గట్లు ఎక్కేసుకుని డ్రిప్పు లాగి మల్చింగ్ వేసుకోవాలి. మల్చింగ్ వేసుకున్న తర్వాత 6 అడుగులకి 2 గింజల చొప్పున పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకున్న తర్వాత వారం నుంచి 15 రోజుల వ్యవధిలో మొలక వస్తుంది. మొలక వచ్చిన 20 రోజుల నుంచి పై మందు కానీ నేల మందు కానీ ఇచ్చుకోవాలి. నేల మందు వచ్చి 319 వాడాలి నెల రోజుల వరకు. నెల దాటిన దాని నుంచి 13-045 కానీ అమోనియా కానీ 28-28 కానీ వాడచ్చు. పై మందులు వచ్చి ముడతకి, పురుగుకి, పేనికి వాడుకోవాలి. వారానికి ఒకసారైనా స్ప్రే చేసుకోవాలి కంపల్సరీగా పై మందు. ఈ దోమ మందు వచ్చి ఫ్రైడ్ వాడుకోవాలి. పేనుకు వచ్చి రుద్రా కానీ పాసింగ్ కానీ పేను మందు. ఇది పండెక్క అయితే అక్టార్ కొట్టుకుంటే పండెక్క కంట్రోల్ అవుద్ది. పురుగుకు అయితే పురుగు మందు కొట్టుకోవచ్చు, ఏదైనా కొట్టవచ్చు. తక్కువ దోశ వేసి ఇచ్చుకోవాలి. తక్కువ రోజుల్లో కాయ పడ్డాక కొద్ది దోశ ఎక్కువ వేసుకుని కొట్టుకోవచ్చు. కరెక్ట్గా 2 నెలలకు కాపుకి వస్తుంది. ఇది 2 నెలల వరకు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఫంగస్ స్థాయిలో ఎక్కువ వస్తుంది దీనికి. పండు తెగులు రాకుండా జాగ్రత్తగా ముందే ఆకు పండుతుని చూసుకుని దానికి తగ్గ మందు ఉంటుంది, దాన్ని తెచ్చుకుని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత 2 నెలల నుంచి కాపు వస్తుంది. కాపు వచ్చిన తర్వాత మందులు నేల ముందు 28-28 కానీ కాంప్లెక్స్ ఎక్కించాలి. ఏ మందు ఎక్కించినా కాంప్లెక్సే వాడాలి. 28 కానీ 0-13-45 కానీ 319 కానీ వాడచ్చు. రోజు కటింగ్కి వస్తుంది. రోజు 4 క్వింటాల కాడి నుంచి 5 క్వింటాల వరకు కోయొచ్చు దీన్ని. ఎకరన్నర పందిరికి. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఇది 3 నెలలు కాస్తుంది. దీనివల్ల ఎకరానికి 4 లక్షలు మిగిలిద్ది. ₹1,00,000 వరకు ఖర్చు అవుద్ది. ఎకరానికి 3 లక్షలు మిగిలిద్ది. ఇది 200-250 రూపాయలు రేట్ అమ్మితే కోసిన కాయల్ని జంగారెడ్డిగూడెం మార్కెట్ కానీ, దేవరపల్లి కానీ, గోపాలపురం కానీ కోయడం మార్కెట్లకి వేస్తాము. ఈ వ్యవసాయానికి కూలీలతో పెద్ద పని ఉండదు. నా జతకు ఒక మనిషి ఉంటే సరిపోతారు. ఎందుకంటే రోజు కటింగ్ కాబట్టి పెద్ద ఏతన ఉండదు. కాకరే ఎకరానికి వచ్చి 2,50,000 నుంచి 3 లక్షలు ఖర్చు అవుద్ది ఫస్ట్ సంవత్సరం. దీనికి గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. ఎకరానికి వచ్చి ₹1,00,000 సబ్సిడీ వస్తుంది. దీన్ని మన పాస్బుక్, రైతు బ్యాంక్ పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు పెట్టుకుంటే ₹1,00,000 సబ్సిడీ కూడా వస్తుంది. ఫస్ట్ సంవత్సరం మాత్రం 2,50,000, 3 లక్షలు అవుద్ది పందిరి వేసుకోవడానికి. దీన్ని వేసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటుంది, పడిపోతే తంబాల పందిరి అయితే. దీన్ని నేను వేసుకుని 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు బట్టి కూడా కూరగాయల వ్యవసాయం చేస్తున్నాను నేను. అందులోని కాకర మరీ ఖర్చు తక్కువ. బాగా కూరగాయలు అన్నట్లును పురుగు మందులు ఎలాంటివి బాగా తక్కువ వాడవచ్చు. దీనివల్ల ఏంటంటే రైతులు మొక్కజొన్న, వరి తగ్గించి కూరగాయల వ్యవసాయంలో ఇందులో కాకర ఒకటి జాగ్రత్తగా చేసుకుంటే మిగిలిదాల బాగుంటుంది. రైతులు చెప్పే విషయం నేను ఒకటే, వ్యవసాయాన్ని ఆధునికంగా మార్చి శాస్త్రీయ సాగుతో విధానాలు చేపడితే ఆదాయం తప్పకుండా పెరుగుతోందని నిరూపిస్తున్నారు రైతు కృష్ణమూర్తి.